నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి లీలా బ్లాగ్స్. ఇక మన తోటలో మాత్రం అన్నింటికన్నా తీయ పండు అంటే ఏదంటే మల్బరీ, అది కూడా వైట్ లాంగ్. అసలు ఎన్ని వస్తున్నాయో, పొద్దున్నే లేచి కిందికి వచ్చేసరికి అన్ని రాలి కింద పడిపోతున్నాయి. ఇట్లుంటేనేమో కాయ కొంచెం గ్రీన్ కలర్ ఉండి చిన్న చిన్నగా ఉంటాయి. ఇవి ఇట్లా తెల్లగా అయితే మాత్రమే ఇది పండు అన్నట్టు. ఇట్లా అయినాకనే తెంచుకోవాలి. ఇవేమైతున్నాయంటే పండు వండంగానే రాలుతున్నాయి. కాయలు ఉన్నప్పుడేమో మనం దించలేము. పొద్దున్నే వచ్చి మొక్కను ఒక్కసారి ఇట్లా అంటే మొత్తం పడిపోతున్నాయి. అసలు ఇట్లా అనగానే ఏం చేసిన, పొద్దున్న వచ్చిన నేను రాగానే ఇట్లా అనేసిన, ఇగో మంచిగా ఇన్ని వెళ్ళినాయి అన్ని. ఇట్లా ఏరి పెట్టుకోవాలి. కింద ఏం చేయాలంటే నీట్గా ఇట్లా ఊడ్చుకోవడమో లేదు అంటే ఒక బట్ట వేసుకోవడమో చెయ్యాలా. నేనైతే ఈ మొక్కకు తెంపింది తక్కువ, ఇట్లా ఏరిందే ఎక్కువ. అన్ని ఇట్లనే వస్తున్నాయి. మొక్క కూడా ఇట్లా పెద్దగా ఉంది. ఇంకా ఈ పండు తీపి ఎట్లుంటది అంటే ఒక మత్తు వస్తుంది. 10 పండ్లు తినంగానే. సపోటా ఇట్లా బాగా మాగినంగా దానికన్నా ఎక్కువ స్వీటే ఉంటది. ఎవ్వరు ఇప్పటి వరకు ఈ తుత్తర పండ్లు మల్బరీ మొక్క పెట్టుకోకుంటే మాత్రం ఫస్ట్ ఈ తెల్లది పెట్టుకోండి, తర్వాత వచ్చేసి అది పెట్టుకోండి. అది ఎందుకంటే బాగా బ్లాక్ అయినాకనే కొంచెం తీయగా ఉంటుంది. ముదురు ఫస్ట్ అంతా కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది. అట్లా కావాలనుకుంటే, అది తీపి కావాలంటే మాత్రం ఫస్ట్ ఈ మొక్కను పెట్టుకోండి. కాయ కూడా ఇట్లా పొడుగు పొడుగు వస్తుంది. అబ్బా మామూలు స్వీట్ ఉండదురా నాయన. ఇదైతే అసలు ఒక 4 పండ్లు తినంగానే ఇంకా మనం ఆ పూట టీ కూడా తాగబుద్ది కాదు, అంత తీయగా ఉంటుంది. కానీ ఈ తెలుపు రావాల కాయకు. ఈ తెలుపు వచ్చనే ఇవి మొత్తం ఇట్లా రాలిపోతున్నాయి. మొత్తం మనం పొద్దున్నే వచ్చేసి ఏం చేయ, మొక్కను ఒక్కసారి ఇట్లా అనాలి అంటే పండినవన్నీ కింద పడతాయి. నాకు పక్షులు బాగా వస్తున్నాయి, అవే రాలిపోస్తున్నాయి. తిన్న కాడికి తింటున్నాయి, మిగతా అన్ని కింద పడేస్తున్నాయి. ఇంకా ఎప్పటికీ మనకు తీపిని, శక్తిని, బలాన్ని ఇచ్చే మన అంజీర పండు ఇట్లా కట్టేసిన. ఎందుకంటే మన పక్షులు ఒక్క పండును కూడా అట్లా ఉంచట్లేదు. అందుకని కొన్నింటికి మాత్రమే ఇట్లా కట్టిన. మంచి రంగు వస్తున్నాయి ఈ పండ్లు మాత్రం. అసలు ఇక్కడ ఒకటి అని పండ్ల ఈ పక్షులలో నాకు నచ్చేది ఏంటంటే, ఒకటి మొత్తం కంప్లీట్ అయినాకనే ఇంకో పండు తింటుంది. ఎక్కువ పగిలింది పండు అయ్యి ఓపెన్ చేస్తా ఎంత బాగుంటుందో అసలు. ఈ అంజీర్ అయితే నాకు ఫుల్ నచ్చుతుంది. మంచిగా పండింది. ఇది కూడా మంచి తీపి. పక్షులు ఇట్లా తింటాయి. ఈ పండు మొత్తం కంప్లీట్ అయినాకనే ఇంకో పండు దగ్గరికి వస్తుంది. అసలు నాకు భలే నచ్చుతున్నాయి. అది సగం ఇది సగం కొరకట్లేదు. ఇక అవి అట్లనే వదిలేస్తే మళ్ళీ రేపు వచ్చి తింటాయి. ఇక ఇట్లా కొమ్మ కొమ్మకు అయినాయి. ఇక్కడ అనేది ఈ కాయ, ఇప్పుడు కాయ ఉంది కదా, పండు అనేది ఇట్లా ఇట్లా మంచిగా ఇట్లా అవుతుంది. ఇట్లా అయినాకనే మనం ఇంకో కోసుకోవాలా. ఇక్కడ చూసిరా మన తోటలో అయితే మస్తు పొడవైన అవిసె మొక్క పువ్వు కూడా వచ్చింది. ఆ పువ్వులు కూడా వండుకొని తినొచ్చు, ఆకులు కూడా వండుకొని తినొచ్చు. మీ అందరికి తెలిసే ఉండొచ్చు, కానీ తెలవనోళ్ళ కోసము అవిసె ఆకు ఎంత మంచిదంటే, మన మునగాకైతే అందరికి తెలుసు కదా, దానికన్నా ఇంకో 10 రెట్లు ఇంకా ఎక్కువ ఔషధ గుణాలు ఉంటాయి. ఈ మధ్యలో అయితే ఎవ్వరు చూసినా మగోళ్ళు, ఆడోళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ జుట్టు రాలిపోతుందని ఎక్కువ అంటున్నారు కదా. అట్లాంటప్పుడు అంటే జుట్టేని కాదు, ఆరోగ్యం మొత్తానికి ఈ అవిసె ఆకులు కూర చేసుకొని తింటే, అవిసె పువ్వులు, అవిసె ఆకులు అసలు ఎంత మంచిదో. ఏది చేసినా కూడా మనము కంటిన్యూగా చేస్తూ ఉండాలి. 15 రోజులకు, 20 రోజులకు ఒక్కసారి చేసి నాకు మంచిగా అవ్వలేదంటే ఎట్లయితే చెప్పు. ఈ అవిసె ఆకు మన మిద్దె మీద అయితే ఈజీగా పెంచుకోవచ్చు. మన వెబ్సైట్లో కూడా ఈ విత్తనాలు ఉన్నాయి. ఇంక ఇట్లా ఇంత పొడుగు పెంచాలన్నది కూడా లేదు. ఇలాంటి టబ్లో చిన్న చిన్న మనకి ఇట్లా పండ్ల మొక్క ఉంటుంది కదా, ఈ పక్కకు కూడా ఇట్లా వేసుకోవచ్చు. రౌండ్వి మన ఆకుకూరల గ్రో బ్యాగులు ఉంటాయి కదా, వాటిలల్లా అవిసె గింజలన్నిటివి మామూలుగా మనం అన్ని కూరలు వేసుకున్నట్టే, ఆకుకూరలు వేసుకున్నట్టే ఇట్లా చల్లుకుంటే, అంటే ఇంత పెద్దగా పెంచక్కర్లేదు. అప్పుడు ఏంటంటే చిన్న చిన్నగా ఉన్నప్పుడే మనం మునగాకు కోసం వేసుకుంటాం కదా ఒక టబ్లో, మన కాయల కోసమేమో ఇట్లా పెద్ద పెద్ద దాంట్లో, చిన్న దాంట్లో వేసుకొని ఇక కూర కోసుకొని తింటే మాత్రం చాలా మంచిది. వేసుకోనోళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా వేసుకోండి. చాలా 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 మంచిది. అసలు మనకు మార్కెట్లో కూడా దొరకదు కాబట్టి మన మిద్దె తోటలలోనే పెంచుకుందాం మంచిగా. ఇక మన పురాతన కాలమైన ఫస్ట్ మొక్క ఇది. ఈ మల్బెరీ కూడా కోసుకుందాము. నాకు ఈ మల్బెరీ చూడంగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే మా ఊరు. దాని తర్వాత వచ్చేసి చార్మినార్లో అసలు ఇది ఎంత బాగుంటుందో, షాతూత్ మలాయి అని అంటారు. అక్కడైతే నాకు భలే నచ్చింది. అంత ఇట్లా క్రీమ్ క్రీమ్ ఉండి ఇవి వేసి ఇస్తారు. నాకు తెలిసి అక్కడ ఏ సీజన్లో పోయినా కూడా ఇస్తారు. అసలు చార్మినార్లో చాలా ఫేమస్. మీరు ఎవరెవరు తిన్నారో చెప్పండి. మీకు టేస్ట్ ఎట్లా అనిపించింది కూడా చెప్పండి. బాగుంటది అసలు. కొత్త డిఫరెంట్ డిఫరెంట్ అప్పుడప్పుడు తింటుండాలి. ఇక్కడ కొంచెం చిన్న చిన్నవి ఉన్నాయి కానీ పండు వండినాయి. ఇది కూడా అంతే, మొక్క పెరుగుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ఏం లేదు, ఇట్లా పుల్లవి కూడా నేనైతే ఇట్లా పుల్లవి కూడా తెచ్చుకొని తింటా.
ఈ మల్బెరీకి ఒకటే ఒకటి మంచి ప్రూనింగ్ అనేది ఉండాలి. మొక్క పెరిగినాక మనం అస్సలు వదిలేయద్దు. ప్రూనింగ్ చేసినా కొద్దీ కాయలు అనేటివి వస్తూనే ఉంటాయి. ఓ దిక్కు పెరుగుతుంటుంది, ఓ దిక్కు మనం మళ్ళీ ప్రూనింగ్ చేయాలి. ఇవన్నీ కాయలే మళ్ళీ. ఇప్పుడు ఇంకో బెర్రీ కోసుకుందాము. ఇవన్నీ పండ్లే మనకి. ఇది పుణ్యానికి దొరికేటివి. అసలు ఎంత బాగున్నాయి కదా, బెలూన్స్ లాగా. ఇట్లా చూస్తే కూడా ఇట్లా పండైనాక తీసుకోవాలి ఇది. ఇంక ఇట్లా ఇట్లా తెలుపు అయిపోయినాక కొంచెం కలర్ మారినాక పోయాలి. ఇది వచ్చేసి కాయ. ఇవి కూడా అంతే, కాంగనే ఏమైతాయి అంటే రాలి పడతాయి. రాలి పడ్డంగానే మనకు కరెక్ట్గా పండైనట్టు. కాయలు ఉన్నప్పుడు మాత్రం అస్సలు తినొద్దు వీటిని కూడా. అసలు ఎంత టేస్ట్ ఉంటాయో. మనకి ఈజీగా దొరుకుతాయి కానీ దీనికి విలువ ఇయ్యము. ఏదైనా అంతే కదా, పుణ్యానికి దొరుకుతాయి అస్సలు. కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి. మనకు మట్టి తెచ్చుకున్నప్పుడు మట్టిలో నుంచి మొలుస్తుంది. దీన్ని ఆకు గుర్తుపట్టండి మీరు ఇట్లాగా. ఇగో దీని ఆకు అనేది ఇట్లా ఉంటుంది. ఇట్లా గుర్తుపట్టుకొని ఈ మొక్క వచ్చిందంటే ఇంకా పెంచేసుకోండి. టేస్ట్ ఉంటుంది. నాకైతే భలే నచ్చుతుంది అసలు. ఇవి చూడంగానే అందరికి, ఊర్లలో పుట్టి పెరిగిన వాళ్ళు అందరికీ మాత్రం చిన్నప్పటి గుర్తులు వచ్చేసి ఇది కూడా పండైంది. అసలు ఎంత నచ్చుతుందో ఇదైతే. మనము పొలాలల్లా నడుచుకుంటూ వెళ్ళిపోతే గట్ల మీద ఉంటాయి ఇవన్నీ కాయలు అనేటివి. గట్ల మీద ఉండి మస్తు కాస్తుంటాయి. ఊర్లలోకి పోతే ఒకసారి తెలుస్తుంది నిజంగా. మధ్యలో మధ్యలో పోతుండాల. ఇవాళైతే ఇన్ని వండినాయి. ఇది మొక్కకున్నప్పుడు కూడా మంచిగా ఇట్లా బెలూన్ లాగా ఉండి దీనికి ఒక రక్షణ లాగా ఇదంతా తోలు ఉంటుంది. లోపల వచ్చేసి పండు ఉంటుంది ఇట్లా. అబ్బా, ప్రకృతి అందమే అందం కదా. ఇట్లా ఉంటుంది. దీని రుచి ఉంటుంది చూడు, ఆహా మస్తు ఉంటుంది. ఇంకా దీని లోపల ఇత్తనాలు ఎట్లుంటాయి అంటే సేమ్ మన చెర్రీ టమాటా లాగానే ఉంటుంది. ఇట్లాగా సన్నగా ఉంటాయి ఇట్లా. కానీ పండినాక తినండి, చాలా 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 బాగుంటాయి. ఈ ఎండాకాలమే కదా, ఏం కూరగాయలు వస్తాయి అనుకుంటాం కానీ ఎండాకాలంలో బీరకాయలు వస్తాయి. నేతి బీరకాయ కానీ, గుత్తి బీరకాయ కానీ, మామూలు బీరకాయ కానీ అసలు సూపర్గా వస్తుంది. ఇవి రావు అంటే మాత్రము వాళ్ళు ఆ మొక్కను సరిగ్గా చూసుకోలేదని అర్థం. కానీ వాటి తప్పు మాత్రం అస్సలు కాదు. నీళ్లు సరిగ్గా పోయకపోవడము, పందిర్లు సరిగ్గా కట్టకపోవడము, లేదు అంటే ఇలాంటి స్టిక్కీ ప్యాడ్లు పెట్టకపోవడము, వేప నూనె చల్లకపోవడం, ఇలాంటిది ఏదో ఒకటి లోపం ఉంటేనే రావు. కానీ లేదు అంటే మాత్రం సమ్మర్లో బీరకాయలు మాత్రం ఇట్లా గుత్తులు గుత్తులు ఖచ్చితంగా వస్తాయి. దీని టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి. ఇవి వచ్చేసి నేతి బీర. అసలు ఎంత మెత్తగా ఉంటుంది కదా, నేతి బీర తినడం అలవాటు అయితే మాత్రం సూపర్ టేస్ట్. ఇవన్నీ మన స్టోర్లో ఉన్న ఈ విత్తనాలు అన్నది కష్టపడక్కర్లేదు. ఈజీగా తీసుకొని ఇట్లా చక్కగా పెంచుకోవచ్చు. ఇంక ఇక్కడ పైన ఒకటి ఉంది మళ్ళా. ఇక పైనే అనుకుంటున్నారా, ఇగో కింద చూడు ఎట్లా గుత్తులు గుత్తులు ఎట్లా వచ్చేసినాయి. ఇంక ఇవాళ చూడు మనకి ఇన్ని నేతి బీరలు వచ్చినాయి. దీంతో పప్పు చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఎంత బాగున్నాయి చూడు. ఎంత ఎండకి చెర్రీ టమాటాలు చూడు, మొక్క వంగిపోయి గుత్తులు గుత్తులు ఇట్లా వస్తున్నాయి. ఎండను కూడా మనం కరెక్ట్గా ఉపయోగించుకోవాలా. కానీ ఏదైనా మిద్దె తోటలలో పండించవచ్చు. కొంచెం నీళ్ళు అనేది ఎక్కువ పోసుకోవాలి, జాగ్రత్తగా చూసుకుంటే చాలు. ఇట్లా ఏవంటే అవి ఇట్లా కింద ఆకుకూర చూడు, పింక్ ఆకు తోటకూర. ఇది ఎంత హెల్దీగా ఉంది. పైన టమాటా, బీరకాయలు ఏవంటే అవి వండించుకోవచ్చు. మనదే రాజ్యం. ఇక తెల్ల వంకాయలు కూడా ఎంత హెల్దీగా వస్తున్నాయి కదా. ఇవన్నీ మన స్టోర్ విత్తనాలే. మన స్టోర్లో ఒక్కసారి చూడండి. వంకాయ విత్తనాలు అయితే చాలా రకాలు ఉన్నాయి. అసలు సమ్మర్లోనే ఇంకా బాగా వస్తున్నాయి ఇవైతే. ఎంత మంచిగా ఒక్క మొక్కకి ఇన్ని కాయలు వచ్చేసినాయి. ఇక పియర్ టమాటా కూడా ఇది మొక్క వాడలిపోయింది, అన్ని కోసేసుకుంటున్నా. టమాటాలలో కూడా మనకి ఎన్ని రకాలు కదా, ఇట్లా కింద పడిపోయినాయి. ఇట్లా మళ్ళీ వచ్చేస్తాయి. ఇక 1 ఫీట్ పొడుగు వంకాయలు అయితే అసలు ఎంత, 1 ఫీట్ కన్నా ఈసారి ఎక్కువ వంకులు వంకులు తిరిగి పొట్లకాయ లాగా అయిపోయింది. అసలు ఈ రంగే కాదు, ఇందుట్లో పర్పుల్ది కూడా మస్తు వస్తున్నాయి. ఇక నేను మొన్ననే వేసిన మొలకలు వచ్చినాయి. ఇంకొక నెల రోజులలో అవి కూడా పెరుగుతాయి. ఇక్కడ చూసిర్రా పెన్సిల్ దొండ. ఇది ఆకుకు దొండకాయ వచ్చేసింది. ఇక కోసుకున్న వాళ్ళకు కోసుకున్నంత ఉన్నాయి. పొడుగ్గా భలే ఉంటాయి ఇవి కూడా. ఈ సమ్మర్లో దొండకాయలు కూడా బాగా వస్తాయి. అసలు ఒక తీగ అనేది ఒక్కసారి సెట్ అయ్యిందంటే ఇక మనం వద్దన్న ఇట్లా వస్తూనే ఉంటాయి. ఇక్కడ చూసిర్రా ఇట్లా తోరణం కాసినట్టే కాసినాయి మొత్తము. పచ్చి దొండకాయలు చింతకాయ చట్నీలో పోసుకొని తింటే ఎంత బాగుంటాయి కదా. తిననోళ్ళు ఉంటే ఒక్కసారి ట్రై చేయండి. ఉల్లిగడ్డ లాగా చింతకాయ చట్నీలో పచ్చి చిన్న లేత దొండకాయలు కట్ చేసుకొని వేసుకొని వేడన్నంలో కానీ చల్లన్నంలో కానీ తినండి, మస్తు రుచి ఉంటుంది. ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇగో ఈ నుంచే
ఇక ఎండ చూస్తే ఇంత మండుతుంది కదా, మన ఆకుకూరలు మాత్రం ఎంత హెల్దీ ఎంత మంచిగా ఉన్నాయో. ఇక్కడ వచ్చేసి ఎర్ర పాలకూర వచ్చేసింది. ఇక నేను జల్లెడ తెచ్చేసుకున్నాను, ఎందుకంటే పాలకూరలు ఏవైనా సరే ఆకుకూరలు కోసుకోవాలంటే మనకు పెద్ద పెద్దవి కావాలా. ఫస్ట్ అయితే ఎర్ర పాలకూర కోసుకుంటున్నా. ఏవైనా సరే ఆరోగ్యానికి కలర్ ఉన్నది ఇట్లా అంటే రెడ్ కలరు, బీట్రూట్ ఇవన్నీ మంచిదంట. కాబట్టి ఇక టేస్ట్ కూడా ఉంటుంది మంచిది. ఇలాంటివి మనం వేసుకొని అప్పుడప్పుడు పెంచుకొని తింటుండాలి. ఎంత హెల్తీగా ఉంది. మా నిక్కి కూడా వచ్చింది చూడండి. ఏం చూస్తున్నావు రా వాసన? ఇక పక్కకే చందమామ తోటకూర ఉంది, పైన వచ్చేసేమో చెర్రీ టమాటా. ఇక ఈ తోటకూరకు మాత్రం మన ఫ్యామిలీ, మన యూట్యూబ్ ఫ్యామిలీ మంచిగా నామకరణ చేసిర్రు. ఇలాంటివి చాలా వాటికి మన వాళ్ళే నామకరణ చేసిర్రు. ఇంకే ప్లేస్ మనకు మరీ ఎక్కువ ఉంటే ఇట్లా ఒకటేసరికి పీకేసుకోవాలా, లేదు అంటే ఇట్లా మనం కోసుకుంటే ఏమవుతుంది అంటే ఇంకొక 2-3 సార్లకు కూడా తోటకూర అనేది మంచిగా వస్తుంది. అసలు దీని కాడలు చూస్తుంటే ఆహా ఎంత అందంగా ఉంటాయో, తెల్లగా ఇట్లా ఎంత వైట్గా ఉంటుంది కదా. మన తోటకూరల రాణి అనుకోవచ్చు పింక్ తోటకూర. అసలు ఇట్లా పింక్ కలర్ వచ్చేసి ఎంత అందంగా ఉంటుందో చూడనీకి, ఒక క్రోటన్ లాగా కనిపిస్తుంది. ప్రతి సీడ్ అనేది జెర్మినేట్ అవుతుంది. ఇంక ఎక్కువ దగ్గరికి అయిపోయి నేను కొన్ని మధ్యలో మధ్యలో తీసేసిన ఇట్లాగా. అసలు ఇట్లా ఇంత పెద్దగా అయినాక మనం తీసి ఇంకో దాంట్లో పెట్టుకున్నా కూడా చక్కగా పెరుగుతుంది. పింక్ తోటకూర, తెల్ల తోటకూర, నెమలి తోటకూర, అసలు తోటకూరలలో కూడా ఎన్ని రకాలు కదా. ఇట్లా ఎంత బాగా చక్కగా పింక్ వచ్చేస్తుంది కాడలన్నీ. ఇలా నా శారీకి మ్యాచింగ్ ఏది లేదనుకున్న పింక్ తోటకూర వచ్చేసింది. ఇక 3 రకాల తోటకూరలు అయితే ఇలా కోసుకున్నా. ఇక ఇవాళ మన వంట కోసం పచ్చిమిర్చి కూడా కావాలి కదా. ఇక్కడే పక్కకు బడాయి చిల్లి ఉంది, మనం కొంచెం వదిలేస్తే ఇట్లా పండు వండుతుంది. ఈ కొన్నేమో ఎండుమిరపకాయల కోసం అట్లా వదిలేస్తా. ఇది కొంచెం కారమే ఉంటుంది కాబట్టి మనం కూరలలో చూసేసుకోవాలా. అసలు ఆకు ఆకు కాస్తుంది, మనం దగ్గరకు వచ్చి కోస్తుంటే గానీ తెలుస్తుంది. లేదంటే మొక్కకి ఇన్ని ఉన్నాయా అనుకుంటాం మనం. ఇక చూడండి అసలు ఎన్నో బుడ్డి బుడ్డి భలేగా ఉంటాయి. ఇక లావెండర్ శంకు పుష్పి కూడా పూసింది. మన మిద్దె తోటలో ఉండవలసిన పువ్వు. దేవుడికి పెట్టుకోవచ్చు, మనం టీ చేసుకోవచ్చు. అసలు ఇది తోటకు కూడా అందం వస్తుంది. ఇంక ఇవాళ మన వంట కోసం ఓన్లీ 2 టమాటాలు కోసుకుంటాం. అసలు ఎండాకాలం ఎంత బాగా వండినాయి చూడండి. ఇంకా ఆకుకూరలు చూసిరా, ఇవాళ అయితే ఎన్ని కోసుకున్నాయి. ఇవన్నీ కూడా మన వెబ్సైట్ నుంచి ఉన్న విత్తనాలతోటి పండించినయే. మీకు కావాలనుకుంటే కింద లింక్ వస్తుంది, బొమ్మలాగా వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే మీరు వెబ్సైట్కి వెళ్ళొచ్చు, చక్కగా ఆర్డర్ చేసుకొని ఇంక ఈ సమ్మర్లో మీకు నచ్చిన ఆకుకూర ఇట్లా ఏది నచ్చితే అది వండించుకోవచ్చు. ఇంత పెద్ద ఆకేందనుకుంటారా, చెమ్మకాయలు. ఇక స్టార్టింగ్ ఇట్లా మొలకొచ్చినప్పుడు మాత్రం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ పక్కకే చూస్తే ఇది ఇప్పుడు వస్తుంది, ఒకటి తొందరగా వస్తుంది, ఒకటి లేట్ వస్తుంది. ఇంక ఈ పక్కకి ఇక్కడ కూడా వచ్చేసింది ఇది ఒకటి. ఇది కొంచెం ఎండిపోయింది. ఇక మనం చెప్పలేము, ఒక్కొక్కటి మంచి మొలకొచ్చింది కానీ నీళ్ళు అన్నిటికి ఇచ్చినట్టే ఇచ్చినా ఇది ఎండిపోయింది. ఒక్కోసారి అటు ఇటు అవుతుంది. ఇది మాత్రం ఎంత పెద్ద ఆకు వచ్చేసింది కదా మంచి. ఇక సమ్మర్ అనగానే ఇంకా మనకు గుర్తొచ్చేది మల్లెపూలే కదా. ఇది వచ్చేసి చైనా మల్లె, సర్వాణి నర్సరీలో తెచ్చిన. ఇక అసలు పువ్వులు అయితే మొత్తం మొగ్గలు వచ్చేసినాయి ఇట్లా. ఇక ఆకు కనిపించదు, పువ్వులు ఎక్కువ ఉంటాయి దీనికి. ఇంకొక వారం రోజులు అయితే మాత్రం దీని పువ్వు వచ్చేసి ఇట్లుంటది. మళ్ళీ చూడడానికి అందంగా ఉంటది కానీ మొత్తం డొల్లలాగా పెద్దగా స్మెల్ అనేది ఏదో లైట్ గా ఉండి ఉండనట్టు ఉంటది అంతే. ఇక మన వంట కోసం అయితే పొయ్యి వెలిగించేసుకున్నా. మన తోటలో మంచిగా నేతి బీరకాయలు వండినాయి కదా, దీంతో అయితే రోటి పచ్చడి చేద్దాం అనుకుంటున్నా. చాలా రోజులు అవుతుంది ఈ మధ్యలో చేయక. అయితే ఇంత లేతగా ఉంటే మాత్రం దీనికి స్కిన్ తీయక్కర్లేదు, ఒకసారి నీట్గా కడిగేసుకొని పైన తోలు తీయకుండా జస్ట్ ఇట్లా కోసుకుంటే చాలు అంతే. మరీ పెద్దగా ముదిరితే మాత్రం కొంచెం లావయి చేస్తే అప్పుడే మనం తోలు తీయాలి. ఇది లేతగా ఉన్నాయి కదా, ఇట్లా కోసేసుకొని సన్న సన్న ముక్కలు కోసుకోవాలా. అసలు నేతి బీరకాయ గురించి ఎంత తెలుసుకుంటే అంత తక్కువ. అంత ప్రయోజనాలు ఉన్నాయి ఆరోగ్యానికి కూడా చూసుకుంటే. గ్యాస్ ట్రబుల్ ఎక్కువ ఉన్న వాళ్ళు 15 రోజులకు ఒకసారి నేతి బీర తింటే చాలా బాగా తగ్గుతుందంట. లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలాంటివన్నిటికి. ఇంకా బాగా డైట్ చేసే వాళ్ళకు కూడా ఇందులో నీటి శాతం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటివి కూరలు ఎక్కువ తింటే చాలా మంచిది. ఇంకా మనకు మామూలు బీరకాయల లాగానే ఇందులో కూడా ఎప్పుడన్నా ఒకటి చేదు కూడా వస్తుంది. కాబట్టి మనం కోసేటప్పుడు కొంచెం ఒక చిన్న ముక్క తీసుకొని తిని చూసి అట్లా వేసుకుంటే చేదు ఉండదు. ఇంకా పెద్దగా అయితే ఇట్లా కాయ పెద్దగా అయితే మాత్రం పైన మనం బీరకాయకి ఎట్లా పొట్టు తీసేస్తామో అట్లా పొట్టు తీసేసుకొని వండుకోవచ్చు. దీన్ని పప్పు చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు. మనం బీరకాయనైతే ఎన్ని రకాల చేసుకుంటామో అంత బాగుంటుంది. కానీ ఎందుకో దీన్ని
పచ్చడే ఎక్కువ మంది చేస్తారు. నేను కూడా అంతే చేస్తా. చట్నీ అంటే రోటి పచ్చడే ఎక్కువ చేస్తా. ఇంకా మూకుడు పెట్టుకొని కొంచెం నూనె వేసుకున్నా. మనం ఎక్కువ వేడి కాకముందే కుండలలో వేసుకోవాలి కాబట్టి మట్టి పాత్రలలో నేను ముందే వేస్తున్నా. ఇంకా దీన్ని ఎక్కువ వరకు కార్తీక మాసంలో మన వెనకటోళ్ళు ఖచ్చితంగా తినాలనేవాళ్ళు. ఎందుకంటే కార్తీక మాసంలో చలికాలం ఉంటది. చలికాలం అనేసరికి మన బాడీ అనేది కొంచెం అరుగుదల అటు ఇటు ఉంటది కాబట్టి అప్పుడు ఈ వెజిటేబుల్ తింటే మంచిగా ఈజీగా అరుగుతుంది, చల్లగా ఉంటుంది. అందుకని చెప్పేసి దీన్ని తినమంటారు మన పెద్దవాళ్ళు. వెనకటికి ఏది ఏ పండగకి ఏది తినమన్నా దాంట్లో సైంటిఫిక్ గా కూడా ఒకటి ఉంటది, ఇంకోటి ఆ కాలంలో అది పండుతుంది కూడా. అది రెండిటి వల్ల కంపల్సరీ ఈ వెజిటేబుల్ ని మాత్రం అప్పుడు తినమని చెప్పేవాళ్ళు. ఇది కొంచెం వేగినంగా ఇంకొక టమాటా పచ్చిమిర్చి వేసుకుందాము. మనం స్ట్రాబెర్రీ అనగానే ఎక్కువ వరకు పింక్ రెడ్డే చూస్తాం కదా. నేను మన మార్కెట్కి వెళ్ళినప్పుడు నాకు వైట్ కూడా కనిపించింది. ఇక కనిపించగానే తీసుకున్నాను. ఇది స్కిన్ అంతా పైన అంతా తోలేమో వైట్ ఉంది, ఇత్తనాలు మాత్రం ఇట్లా సీడ్స్ కదా ఇవి. ఇది మాత్రం రెడ్ ఉంది. అసలు నిజంగా ఎన్ని వెరైటీస్ ఉంటాయి కదా, చూసినా కొద్దీ కనిపిస్తూనే ఉంటాయి. ఇంటికి తెచ్చి నేను ఒక రోజు అయింది. కొంచెం అంటే పింకిష్ లాగా కొంచెం వస్తుంది ఇప్పుడు. ఫస్ట్ మాత్రం ఇంత వైట్ ఉండే సీడ్స్ అనేటివి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. నేనైతే ఒక కుండీలో పెట్టి పెంచడానికి ట్రై చేస్తా. ఇట్లా చూస్తుంటే అసలు ఎంత వెరైటీగా ఉన్నాయి కదా. ఆ స్ట్రాబెర్రీస్ ఈ స్ట్రాబెర్రీస్ పక్కకు పెడితే మనకి ఇంకా తేడా అనేది బాగా కనిపిస్తుంది. ఇక దగ్గర నుంచి చూస్తే స్ట్రాబెర్రీకి పెయింట్ వేసినట్టుంది కదా, లైట్ కలర్ చేసినట్టు. కానీ ఈ కలర్ లో విత్తనాలు బాగా కనిపిస్తున్నాయి. మనం ఆ పింక్ లో రెడ్ లో కనిపించదు అస్సలు. ఇన్ని ఉంటాయి అన్నట్టు. ఒక్క స్ట్రాబెర్రీలో ఇన్ని మొక్కలు వస్తాయి మనం జాగ్రత్తగా పెంచితే. ఇక ఇది పైననే కాదు, మనం కోసి కూడా చూద్దాం కట్ చేసి లోపల ఎట్లుంటుందో. ఆహా, లోపల మాత్రం మొత్తం తెలిపే. ఇక పైన చూసినాం, లోపల రంగు చూసినాం. ఇప్పుడు తిని చూద్దాం. కొంచెం ఎందుకు ఇందులో పైనాపిల్ టేస్ట్ అనేది వస్తుంది. దీన్ని పైన్ బెర్రీ అని కూడా అంటారంట. బాగుంది, టెంప్టింగ్ గా ఉంది. ఫ్రూట్ మాత్రం మంచిగా అనిపిస్తుంది. ఇక మన రోటి పచ్చళ్ళ 2 టమాటాలు కూడా వేసుకుందాము. అవి కొంచెం ఉడికిపోయినాయి బీరకాయ. ఇప్పుడు మనం ఈ టమాటా వేద్దాం. ఇంకా అట్లనే పచ్చిమిర్చి కూడా వేద్దాము. ఇందాక కోసుకున్నాం కదా మనం పచ్చిమిర్చి. నాకు తెలిసి ఇది కారం ఎక్కువైతుంది అనిపిస్తుంది. ఉడికినాక కూడా మనం తీసి పక్కకు పెట్టుకోవచ్చు, అన్నం మంచి కూడా తినొచ్చు. ఇంక ఇది మళ్ళీ మంచిగా మగ్గాలి. ఇక ఆ లోపల మీకు ఒకటి చెప్తాను. ఈ చీరను చూసి గుర్తుపట్టిరా? ఒక 25 ఏళ్ళ 30 ఏళ్ళ కింద మన అమ్మలందరు ఇట్లా నక్కి చీరలన్నీ వచ్చేటివి. ఇట్లా ఒత్తే వాళ్ళంతా ఇట్లా ఇట్లా. ఇది కొంచెం ప్రింట్ కానీ నక్కి చీరలని. నాది అప్పటిదే 30 ఏళ్ళ కింద చీర ఇది. ఇంకా ఇంట్లో అమ్మలైతే పనంతా అయిపోయినాక కూర్చొని ఇక అది నక్కి తీసుకొచ్చి ఇట్లా టకా బార్డర్ లాగా ఇట్లా అట్లా నొక్కేవాళ్ళు. ఇంకా నాకు ఈ చీర సర్దుతుంటే కనిపించింది. దీన్ని చూడంగానే నేను 30 ఏళ్ళ కింద వెనక్కి వెళ్ళిపోయాను. అప్పట్లో ప్రతి ఒక్కరు గొలుసు కుట్టు, కాడకుట్టు, ముడి కుట్టు. అమ్మ వాళ్ళు అయితే పని అయిపోయేది ఆలస్యం. ఎన్ని చీరలు ఎంత వరకు కుట్టేవాళ్ళు కదా. మీ అందరి ఇళ్లలో ఒక్కొక్క చీర ఉంటుంది నాకు తెలుసు. ఆ పాత చీరలు చేసి మంచి మంచి బ్లౌజ్ స్టైల్ చేసి మళ్ళా కట్టండి, సూపర్ ఉంటది. ఇంకోటి అందులో మనం కుట్టుకున్న చీరలు అవి ఎంత తృప్తి అనిపిస్తుంది కదా. పొరపాట్ల కూడా ఆ చీరలు తీసేయకండి. పిల్లలకు లంగ జాకెట్లు కుట్టియడము ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఎప్పుడు ఆ క్లాత్ అనేది మన ఇంట్లోనే పెట్టుకోవచ్చు. ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే ఊర్లలో పని అయిపోగానే బుట్టలనే వాళ్ళు వైట్ తోటి బుట్టలు. ఇంకొకటి ఏం చేస్తుందంటే ఒక చిలక, ప్లాస్టిక్ చిలక తెచ్చేవాళ్ళు. చిలక తెచ్చి 2 సీకులు పెట్టేసి హ్యాంగింగ్ కోసం ఇట్లా ఒక రౌండ్ పెట్టేసి ఆ చిలకను మధ్యలోకి చీరి సిమెంట్ పోసి మళ్ళీ 2 చిలకలు అయ్యి, సిమెంట్ పోసినాక 2 చిలకలు అయ్యేటివి. 2 రోజుల తర్వాత నీళ్ళల్లో పెట్టేసి 2 డేస్ తర్వాత తీస్తే చిలక అంటే ఆ మోల్డ్ లాగా ఆ ప్లాస్టిక్ అట్లనే ఉండేది. ఈ సిమెంట్ వచ్చేది. దానికి రంగేసి డోర్ మీద ఇక్కడ ఒక చిలక ఇక్కడ ఒక చిలక పెట్టేసి మధ్యలో ద్రాక్ష గుత్తి కూడా ఎట్లా చేసేవాళ్ళంటే గోటీలకు వైర్ తోటి చుట్టి ద్రాక్ష గుత్తి ప్రతి ఇంట్లో ఇక్కడ ఒక చిలక ఇక్కడ ఒక చిలక మధ్యలో ద్రాక్ష గుత్తి. ఒక్కరింట్లో ఉందంటే అందరింట్లో ఉండవలసిందే. నాకు ఈ చీర మాత్రం మస్తు గుర్తొచ్చింది. ఇంకొకటి, ఈ చీర కాటను ఎంత తెలుసా? ఇప్పుడు మన లైనింగ్ క్లాత్ అంతా కూడా కాదు, ఇది 120 రూపీస్. ఈ చీర కొనడానికి నేను ఒక 3 months అట్లా వెయిట్ చేసి కొన్నాను. అయినా అప్పుడు 120 150 పెట్టి చీర కొంటే కూడా ఎంతో తృప్తి వచ్చేది. ఇక దీన్ని అయితే ఎన్నిసార్లు కట్టుకునేదో చూసి మురిసిపోయేది. ఇప్పుడు 10,000 20,000 పెట్టి కొన్నా కూడా ఇక గొప్ప అనిపిస్తలేదు. మళ్ళీ ఇంకో కొత్త వెరైటీ వస్తుందిలే అన్నట్టు అనిపిస్తుంది కదా. ఇలాంటి చీరలు మీ ఇంట్లో కూడా ఉన్నాయా? ఉంటే చెప్పండి నాకు.
ఇక మన రోటి పచ్చడి కాబట్టి చింతపండు ఉండవలసిందే కదా, నీళ్ళని ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను. ఇది కూడా కొంచెం వేసేస్తా. ఇది ఫస్ట్ వేస్తే ఉడకదు అంటారు కదా, అందుకని నేను కొంచెం ఉడికినాక వేస్తున్నా. దాని తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడే. వానాకాలం ఏమో కట్టెలు మండమంటే కూడా మండవు మన పొయ్యికి. ఇప్పుడు మాత్రం ఎండాకాలం కదా, ఎంత మంచిగా పొయ్యి రాకుతుంది కదా, చక్కగా ఉడుకుతుంది. ఇది దీని తర్వాత వెంటనే మనం ఇంకోటి కూడా చేసుకోవచ్చు. నేను మామిడికాయ తెచ్చిన, అది పొయ్యిలో వేసి మంచిగా కాల్చుకుందాము. ఇక మామిడికాయ మనందరికి గుర్తుంది కదా, దాగళ్ళు ఎంత బాగా కాల్చుకునే వాళ్ళు. మనకి ఎట్లా కట్టెల పొయ్యి ఉంది, మంచిగా కాల్చుకున్నాం. ఎండాకాలం వస్తే ఇట్లా మామిడికాయలు కాల్చుకొని తీసి పైన మాడిందంతా తీసేసి మంచిగా పిసికి బెల్లము షుగర్ వేసి ఇంత జీలకర్ర వేసుకొని తాగితే మంచి చలువ టేస్ట్. షర్బత్ గుర్తుందా, చుట్టాలు వస్తే మనం షర్బత్లు ఇచ్చేటోళ్ళం. లేదు మామిడికాయ చారు కూడా చేసుకోవచ్చు. ఇక మన రోటి పచ్చడి కోసం నేతి బీరకాయ ఉడుకుతుంది. ఆ లోపల నువ్వులను ఆల్రెడీ నేను కొంచెం వేయించుకున్నా, వీటిని దంచేస్తా. పల్లీలు వేసుకోవచ్చు, నువ్వులు వేసుకోవచ్చు, కానీ నాకు ఎందుకో పల్లీల కన్నా నువ్వులే మంచి టేస్ట్ అనిపిస్తుంది, అందుకని నువ్వులు వేస్తున్నా. ఇంకా అక్కడ నువ్వులు దంచుతున్నా. ఇది కూడా మంచిగా ఉడికింది. ఇక తీసి ఇప్పుడు కింద పెట్టుకోవాలా. ఈ కొంచెం కూడా కింద పెట్టినాక ఈ వేడికి అది కూడా తగ్గుతుంది, కొంచెము సరిపోతుంది. ఆ లోపల మన మామిడికాయ మంచి కాలుతుంది లోపలిగా. ఇక రోటి పచ్చడి అంటే ఎల్లిపాయలు లేనిది అది ఆ టేస్టే రాదు. ఇవి కూడా వేసి దంచేసుకొని అయిపోయాయి. ఉల్లిపాయ నువ్వులు మంచిగా మెదిగినాయి. ఇంకా మనము నేతి బీరను ఇదంతా ఇంట్లోనే పచ్చిమిర్చి ఉంది, నేతి బీర ఉంది, టమాటా ఉంది, ఇదంతా ఒకసారి రుబ్బుకోవడమే. ఈ మధ్యలో రోళ్ళు చూస్తుర్రా మీరు బయట ఎట్లుంటున్నాయి అంటే, ఈ ప్లేస్ ఏమో తక్కువ ఉంటుంది, ఇంతే సన్నగా ఉంటుంది, ఈ గుంత ఎక్కువ ఉంటుంది. అదేం రోల్లో నాకు అర్థమవుతలేదు. రోల్ అంటే మామూలు ఇది ఎక్కువ ఉండాలి కదా, అంతేలేండి. ప్లేస్ తక్కువ అయిపోతే గోడలు కూడా అంతే కదా, వెనకటికి ఇంత ఇంత వెడల్పు గోడలు పెట్టేటోళ్ళు, ఇప్పుడు సన్నగా పెడుతున్నారు. ఇది కూడా అంతే ఇక రోళ్ళు కూడా. ఒకసారి తెచ్చి ట్రై చేసి చూడాలి. ఇది ఇప్పుడు అంతా ఒకసారి ఇట్లా దంచుకుని, మరీ మెత్తగా దంచకుండా కొంచెం మనపైన సత్యనారాయణ గారు చెప్పారు కదా, ముక్క చెక్క అట్లా దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆహా, నేతి బీరకాయ నువ్వులు ఏమన్నా వాసన వస్తుందా నిజంగా. అసలు ఇట్లా మిద్ద మీద వండించుకొని ఇట్లా రోళ్ళల్లా ఏ రోజు కుదరదులేండి, నేను కూడా అంత రోజు చేయలేను, కానీ నెలకోసారైనా చేసుకుంటే ఎంత మంచి వాసన వస్తుంది, ఎంత మంచి టేస్ట్ ఉంటుందో, సూపర్. ఇప్పుడైతే నాకు వెంటనే జొన్న రొట్టె కావాలనిపిస్తుంది అబ్బా. ఇలాంటివి చూస్తే వెంటనే జొన్న రొట్టె తినాలి. అన్నం తినబుద్ధి కాదు నాకు, రొట్టెలే ఎక్కువ తినబుద్ధి అవుతుంది. ఇక మనం వంట చేస్తూ చేస్తూ ఒకటి అసలైందే మర్చిపోయినాను తెలుసా, ఉప్పు మర్చిపోయాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ పైన వేసి, మనము మిరపకాయలు విడిగా దంచుతున్నామో ఖచ్చితంగా ఉప్పు అప్పుడే వేస్తాము. ఇంక నేను ఈ కారం ఎక్కువ ఉంటాయని కూరల్ని ఉడకబెట్టినా కాబట్టి ఉప్పు మర్చిపోయాను. ఎన్ని వేసినా ఉప్పు లేకుంటే వేస్ట్ కదా కూర. ఇట్లా నూరినప్పుడు ఈ చెయ్యి చూస్తే ఎంత ఎక్సర్సైజ్ కదా, ఇవి ఇట్లా ఇంత ఉండేది వెనకటికి అసలు. ఇప్పుడు టిక్కున స్విచ్ చేసేస్తాం మనం. ఇంకా అయిపోయింది, మంచి మెదిగింది. ఈ గిన్నెలో తీసుకుంటా. ఫస్ట్ రోకలికున్నది ఎంత కూడా ఉంచొద్దు. మనకి ఇప్పుడు రోకలి అనగానే ఎప్పుడు కనిపిస్తున్నాయి, ఓన్లీ పెళ్ళిళ్ళలోనే రోకళ్ళు కనిపిస్తున్నాయి తప్ప ఉత్తప్పుడు ఏడ కనిపిస్తుంది. ఇక మనం ఎంత స్పూన్ పెట్టి తీసినా లాస్ట్కి చెయ్యి పెట్టింది మాత్రం రోలు రోకలితోటి పని అవ్వదు. ఖచ్చితంగా చెయ్యి నీట్గా కడుక్కోవాల్సిందే, చెయ్యి పెట్టవలసిందే. ఇక మన మామిడికాయ అయితే మంచి కాలింది. ఇక దీన్ని చారన్న చేస్తా, షర్బత్ అన్న చేస్తా. ఆహా, ఇట్లా మెత్తగా ఉడికింది. ఉడికేటప్పుడు కూడా టుస్కు టుస్కు సౌండ్ వస్తుంది. ఇంక ఇది బూడిద ఇదంతా కడగాల మంచిగా. కొంచెం కోసి చూపిస్తా ఇట్లా లోపల ఎట్లా ఉడుకుతా అన్నది. ఇట్లా వస్తుంది రంగు అనేది, ఇట్లా మొత్తంగానే బయటికి వచ్చేస్తుంది. ఈ తోలు అయితే నాకు భలే ఇష్టం. చారు కూడా అంతే, ఇట్లా పిసికేసి బాగా మనం తాలింపు పెట్టేసి చారు చేసుకోవచ్చు. లేదు అని అంటే మనం షర్బత్ చేసుకోవచ్చు. దీన్నే నార్తోళ్ళు ఏమంటారంటే షికంజీ అంటారు. వాళ్ళు కూడా సేమ్ మనలాగానే చేస్తారు, కానీ వాళ్ళ పేరు వేరే పెడతారు. ఇక ఇప్పుడు పిల్లలు అయితే ఇంట్లో ఐస్ ముక్కలు పుదీనా ఏమేమో వేస్తారు. మేమైతే వెనకటికి బెల్లము ఓన్లీ జీలకర్ర వేసుకొని చేసుకునే వాళ్ళం. ఇక తాలింపు కోసం కొంచెం శనగపప్పు వేస్తాము. ఈ చట్నీలకు శనగపప్పు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. అది కొంచెం వేగినాక మనం అప్పుడు జీలకర్ర ఆవాలు, ఒక నిమిషం అటు ఇటు తీసేవరకు మాడిపోయి వచ్చింది. ఇక జీలకర్ర ఆవాలు, కరివేపాకు
అయిపోయి మన తాలింపు కూడా ఇక చేసిన మన తాలింపు ఎంత మంచిగా రెడీ అయిపోయింది. ఇందులో పెట్టేసుకుందాము. మట్టివి కదా కొంచెం ఆటలు ఆడేద్దు, మనం జాగ్రత్తగా పట్టుకొని జాగ్రత్తగా చేయాలి. ఆహా, ఎంత అందంగా ఉంది కదా మన నేతి బీరకాయ పచ్చడి. ఇక మన పచ్చడి టేస్ట్ చేసి చూద్దాం. ఇక నేను కొత్తగా చెప్పక్కర్లేదు, మన నేతి బీరకాయ రోటి పచ్చడి సూపర్ ఉంటుంది అసలు. కలుషితం లేని కూరగాయలు తింటుంటే మాత్రము మనము మళ్ళీ టికెట్ తీసుకొని వెనక్కి 30 ఏళ్ళు వెనక్కి పోయినట్టే ఉంటుంది. ఎంత టేస్ట్ ఉంటాయో ఇవైతే, నిజం కొంచెం తిన్నా కూడా ఆకలి అవుతుంది, మళ్ళీ తినాలనిపిస్తుంది, మంచిగా ఉంటుంది. మన వెబ్సైట్లో వచ్చేసి నేతి బీరకాయలలో 2, 3 రకాలు ఉన్నాయి. ఏదైనా కమ్మగా ఉంటుంది ఏది వండించుకున్నా కూడా. ఇంకా ఈ వీడియో మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.